యూకేలో ఉద్యోగాల కోసం వెళ్ళి మోసపోయిన బాధితులు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బాగా బయటకు వస్తున్నారు. ప్రధానంగా జాగర్లముడి మధుకర్ బారిన పడ్డాము. చాలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాము. అయినప్పటికీ కూడా తమకు ఉద్యోగాలు కానీ వీసాలు కానీ రాలేదని చాలామంది బాధితులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి న్యాయ పోరాటానికి కూడా వారంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అసలు యూకేలో జాబ్ ఫ్రాడ్స్ జరిగితే లీగల్గా ఏ విధంగా ఫైట్ చేయొచ్చు, బాధితుల వైపు ఉన్న ఆప్షన్స్ ఏంటి, వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి యూకేకి సంబంధించిన సొలిసిటర్ కావేటి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది విక్టిమ్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అక్కడికి యూకేకి వచ్చారు. తర్వాత జాగర్లముడి మధుకర్ అనే వ్యక్తిని టచ్లోకి వెళ్ళారు. ఆయన కంపెనీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. చాలామందికి ఉద్యోగాలు రాలేదు, వీసాలతో ఇబ్బంది పడే పరిస్థితి. వాళ్ళంతా మీతో మాట్లాడుతున్నారు, న్యాయ సహాయం కోరుతున్న పరిస్థితి. ఏంటి సార్ ప్రైమరీగా మీకు ఏమనిపించింది వాళ్ళతో ఇప్పుడు మాట్లాడినప్పుడు, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో? ఏ యూకే ఎంప్లాయర్ అయినా కూడా ఇండివిజువల్గా మీరు యూకే సిటిజన్ అయినా కంపెనీ పెట్టుకొని మీరు జాబ్ ఆఫర్ ఇచ్చేటప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది తీసుకోవాలి ముందు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి. ఇమిగ్రేషన్ హోమ్ ఆఫీస్ అంటారు యూకేలో. ఇప్పుడు అది తీసుకునేటప్పుడు ఎంప్లాయర్ కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఎంప్లాయర్ ఖర్చులు ఎంప్లాయరే పెట్టుకోవాలి. మేము మీకు ఉద్యోగం ఇస్తాము అని మాకు అయ్యే ఖర్చులు కంటే 400 500 ఎంప్లాయ్ మీద రుద్ది సిఓఎస్ తీసుకోకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వీళ్ళు ఉద్యోగాలు ఉన్నాయి, మేము స్పాన్సర్షిప్ చేస్తాము అని చెప్పి తీసుకుంటున్నారు. అది ఇమిగ్రేషన్ ఫ్రాడ్, నేరం. అది ఒకటి. రెండోది, ఇప్పుడు వాళ్ళు న్యాయ సలహాలు కూడా ఇస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి. అంటే మీ డిపెండెంట్ ఇలా చేసుకోవచ్చు, మీరు ఇప్పుడు ఇలా చేసుకోవచ్చు, ఇలా చేస్తే ఇలా అవుతుందని. అవి కూడా ఇమిగ్రేషన్ అడ్వైజెస్ అంటారు. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే మనకి ఇమిగ్రేషన్లో అనేది స్పెషాలిటీ. అక్కడ ఇమిగ్రేషన్ సంబంధించిన సలహాలు ఓన్లీ క్వాలిఫైడ్ సొలిసిటరే ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ కొంతమంది ఇమిగ్రేషన్ లా కోర్సులు చేసి వాళ్ళు ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ అవుతారు, వాళ్ళే ఇవ్వాలి. ఇక్కడ నేను కొన్ని వీడియోలు విన్నది ఏంటంటే మధుకరు ఆయన సలహాలు ఇస్తున్నాడు, ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, టైం లైన్స్. అది రెండో నేరం. అంటే హీస్ ప్రాక్టీసింగ్ లో అన్ఆథరైజ్లీ, అంటే సీరియస్ అఫెన్స్. రెండోది. మూడోది, ఇప్పుడు కంపెనీ పెట్టి మీరు యూకేలో కంపెనీ పెట్టి కంపెనీని అడ్డం పెట్టుకొని, ఒక కంపెనీ కాదండి 10-12 కంపెనీస్ పెట్టారు. ఇందులో కొన్ని కంపెనీస్ వీళ్ళ వైఫ్ ఉంది, కొన్ని కంపెనీస్ ఆయన ఉన్నాడు. వాళ్ళు ఏమని చేశారు రిజిస్ట్రేషన్ అంటే కన్సల్టింగ్ కంపెనీస్ అని స్టార్ట్ చేశారు. కొన్నేమో ఫుడ్ డెలివరీ ట్రక్స్ లాగా చేశారు, కొన్నేమో రెస్టారెంట్. ఇప్పుడు నందూస్ కిచెన్ అని, నందూస్ కెఫే అని రెస్టారెంట్ లాగా ఓపెన్ చేశారు. ఒక కంపెనీ ఏమో ఫుడ్ డెలివరీ లాగా చేశారు. ఇక కొన్ని కంపెనీస్ ఏమో ఐటీ కంపెనీస్ ఓపెన్ చేశారు, కొన్ని ఏమో కన్స్ట్రక్షన్ అంటే రియల్ ఎస్టేట్ లో కూడా వెళ్దామని. ఇవన్నీ పర్పస్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని ఓకే, బికాస్ యూఆర్ యూకే సిటిజన్, యూ కెన్ ఓపెన్ ఇట్. బట్ ఈ కంపెనీలు అడ్డం పెట్టుకొని మేము మీకు ఉద్యోగం ఇస్తాము, మేము స్పాన్సర్ చేస్తాము ఈ కంపెనీస్ ని తరఫున అని చెప్పి డబ్బులు తీసుకోవచ్చా? తీసుకోరాదు. ఎందుకంటే అది ఇమిగ్రేషన్ ఫ్రాడ్. రెండోది కార్పొరేట్ ఫ్రాడ్ కూడా. ఇంకా నాలుగోది, ఇప్పుడు వీళ్ళందరి దగ్గర డబ్బులు కొంత యూకేలో తీసుకొని, కొంత ఇండియాలో తీసుకొని, యూకేలో కూడా డిఫరెంట్ అకౌంట్లు ఇచ్చేసి డబ్బులు వేయించుకుంటున్నారు. దాన్ని మనీ లాండరింగ్ అంటారండి. అంటే యువర్ లాండరింగ్ ద మనీ. ఎందుకు? మీరు ట్యాక్సులు కట్టడం అవుతుందని చెప్పి లాండర్ చేస్తున్నారు. అది యూకేలో చాలా సీరియస్ అఫెన్స్ అండి. ఆ డబ్బులు ఇండియాలోకి వచ్చి ఇండియాలో డబ్బులు వేస్తే కూడా సీరియస్ అఫెన్స్. ఫారిన్ కరప్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే గ్రేట్ బ్రిటన్ లో అంటే మీరు ఎప్పుడైతే మీరు కరప్షన్ చేస్తారో, యూకే సిటిజన్ అయ్యి, యూకే కంపెనీ ఓనర్ అయ్యి, యూకే కంపెనీ కూడా బయట దేశంలో అవుట్ సైడ్ యూకేలో మీరు మనీ లాండరింగ్ చేసి రాంగ్ఫుల్ యాక్ట్ చేయకూడదు. యూకే వాళ్ళైనా కూడా అది బ్రైబరీ, అంటే బ్రిటిష్ బ్రైబరీ యాక్ట్ కిందకు వస్తుంది. అంటే ఏంటి? బ్రైబరీ అంటే ఒక పోలీస్ ఆఫీసర్కో లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్కో డబ్బులు ఇవ్వడం కాదు. అందులో చాలా డెఫినేషన్ లో ఇలాంటి రాంగ్ఫుల్ యాక్ట్స్. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్పాన్సర్ చేస్తానని మీరు డబ్బులు తీసుకోవడమే నేరం.
ఆ నేరపూరితమైన డబ్బుని దాన్ని ప్రొసీడ్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటారు. ఆ డబ్బును మీరు యూకేలో కొంత సర్దుకొని మళ్ళీ ఇండియాలో కొంత సర్దుకొని మీ చుట్టాల దాంట్లో వేయించుకుంటున్నారు కదా, అది చాలా పెద్ద నేరం అండి. శ్రీనివాస్ గారు, ఏవైతే కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఉన్నాయో యూకేలో కానీ యూఎస్లో కానీ ఇట్లా తీసుకోవడానికి లేదా అంటే మేము వచ్చే వాళ్ళకి అవకాశం ఇస్తాము అని మిడిల్ మెన్గా అఫీషియల్గా అక్కడ ఉంటుంది అంటారు కదా, అటువంటిది ఏమి ఉండదా? మీరు కన్సల్టింగ్ కంపెనీ అని పెట్టుకున్నప్పుడు అంటే మీరు ఉద్యోగాలు దొరకబట్టి మీకు ఇస్తున్నారు అంతే కదా. ఎస్. దాన్ని ఉద్యోగం దొరకబట్టి ఇచ్చినప్పుడు మీరు అగ్రిమెంట్ ఏం తీసుకోవాలండి? ఫైండర్స్ ఫీ తీసుకోవాలి. ఫైండర్స్ ఫీ అని యుఎస్లో కానీ యూకేలో కానీ అన్ని కంట్రీస్లలో లీగలే. అంటే నార్మల్ గా ఎలా తీసుకుంటారంటే రీజనబుల్ గా 1 month శాలరీ తీసుకుంటారు. ఇప్పుడు యూకేలో కూడా చాలా మంది కంపెనీస్ తెల్లవాళ్ళు పెట్టుకొని ఇప్పుడు మీరు నర్స్ కావాలనుకుంటారు, డాక్టర్ కావాలనుకుంటారు. మీరు ఆ పర్టికులర్ ప్లేస్మెంట్ ఏజెన్సీస్ వెళితే వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఉద్యోగం పెట్టిస్తారు. వాళ్ళు ఉద్యోగం పెట్టించినందుకు 1 నెల జీతం తీసుకుంటారు. దాన్ని ఫైండర్స్ ఫీ అగ్రిమెంట్ అంటారు. అంటే ఎస్, యూ కెన్ ఫైండ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మీ బికాజ్ యూఆర్ ఇన్ ఓవర్సీస్, మీ కనెక్షన్స్ ఉన్నాయి, మీ కార్పొరేట్ కనెక్షన్స్ లో పెట్టిస్తారు, తప్పులేదు. కానీ మీరు వీసాలు ఇప్పిస్తాము మేము అని 14, 15, $20,000 తీసుకోరండి. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు పోయినా కూడా జీతాలు సంవత్సరానికి 25,000 to 30,000 ఉంటుంది సంవత్సరం మొత్తానికి. మరి మీరు ఆ సంవత్సరం మొత్తం శాలరీ తీసుకుంటే ఎలాగా? 1 month తీసుకోవాలి కదా, రీజనబుల్ కాదు. అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ నేను చెప్పేది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అంటే మీరు బ్రైబరీ, కరప్షన్ కూడా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము విన్నది ఏంటంటే ఇప్పుడు ఈ బాధితుల దగ్గర కొంతమందికి నకిలీ కాస్ట్ ఇచ్చారు, అంటే కంప్యూటర్ మీద తయారు చేసి అని కూడా విన్నాను, నేను చూశాను. అంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ యూకే ఇమిగ్రేషన్ డాక్యుమెంట్ కూడా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. అంటే మరి మీరు ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఈజ్ ఎ సీరియస్ ఫెలనీ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ కి ఏదైనా మనం లెటర్స్ కోర్టుకి వెళ్ళి మనం ఒక బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాం. కోర్టు వాళ్ళు జడ్జి గారు మన ఆర్గ్యుమెంట్స్ ని బెయిల్ ఇస్తుంది. లేకపోతే హైకోర్టులో రిట్ వేస్తాము, జడ్జి గారు ఆర్డర్ ఇస్తారు. అది ఆర్డర్ మనం ఫేక్ గా మన కంప్యూటర్ లో తయారు చేసి పోలీస్ వాళ్లకు లోవర్ వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చా? ఎంత సీరియస్ నేరం అండి అది. ఫ్యాబ్రికేషన్ అంటే యువర్ ఫ్యాబ్రికేటింగ్ ఏ డాక్యుమెంట్, అది గవర్నమెంట్ డాక్యుమెంట్, చాలా 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 పెద్ద నేరం. శ్రీనివాస్, ఇప్పటి వరకు మీరు విక్టిమ్స్ అంటే మీతో మాట్లాడారు, జాగర్లమూడి మధు ఉన్నారు, మధుకర్ ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రైమా ఫేసి మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ కానీ విక్టిమ్ చెప్పిన సమాచారం బట్టి చూస్తే ఈ కేసులో ఎటువంటి గ్రాస్ వయలేషన్స్ కానీ కనిపిస్తున్నాయి? మొదటి వయలేషన్ వచ్చేసి ఫ్రాడ్, చీటింగ్ వాళ్ళు చేసింది. ఎందుకంటే ఫ్రాడ్, చీటింగ్ అంటే ఏంటి సార్? మీకు మొదటి నుంచి కూడా ఇంటెంట్ టు డిఫ్రాడ్ ఉంది. ఎందుకు చెప్తా వినండి సార్ ఇక్కడ ఈ పాయింట్. ఇప్పుడు ఎవరైనా కూడా మనము మీకు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉందా లేదా అని ఏ కంపెనీస్కి ఉన్నాయని చెప్పి మీరు గవర్నమెంట్ వెబ్సైట్లో మీకు లైసెన్స్డ్ స్పాన్సరర్స్ ఎవరున్నారు అంటే కంపెనీకి ఏ కంపెనీలకు మీకు పర్మిషన్స్ ఉన్నాయి, కాస్ట్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అంటే గవర్నమెంట్ వెబ్సైట్ లోనే ఉన్నాయి సార్. వీళ్ళు పెట్టుకున్న 12 కంపెనీలకు ఏ కంపెనీలో కూడా పర్మిషన్ లేదండి. అంటే ఇది చాలా షాకింగ్ న్యూస్ ఫర్ ద మీడియా అండ్ ఫర్ ద విక్టిమ్స్ ఆల్సో. సార్, ఆ 12 కంపెనీలు యాక్టివ్ గా ఉన్నాయా? అంటే యాజ్ ఆఫ్ నౌ ఈ పాయింట్ ఆఫ్ యాక్టివ్ ఉన్నాయా, లేకపోతే ఆ కంట్రీ బ్యాన్ చేసిందా, లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుందా? ఒక 2 కంపెనీస్ మాత్రమే డిజాల్వ్ అయ్యాయండి. మిగతా అన్ని కూడా ఒకటి యాక్టివ్ స్టేటస్ లో ఉన్నాయి, ఇన్యాక్టివ్ స్టేటస్ లో ఉన్నాయి. అంటే ఏమిటి అంటే 10 కంపెనీలు వాళ్ళు డిజాల్వ్ అవ్వలేదు. అంటే గవర్నమెంట్ వాళ్ళు ఏమి దాన్ని డిజాల్వ్ చేయలేదు. నార్మల్గా ఏం చేస్తారంటే మీరు ట్యాక్సులు కట్టకపోతే ఇన్యాక్టివ్ స్టేటస్ కి తీసుకెళ్తారు గవర్నమెంట్ వాళ్ళు. అంటే మినిమం కంపెనీ ట్యాక్సులు కట్టాలి, అవి కొన్ని కట్టలేదు. అది వాళ్ళు టోటల్ గా 12 కంపెనీస్లలో 2 కంపెనీలు మాత్రం డిజాల్వ్ చేశారు. అంటే ఆయన మధుకర్ ఉన్న 2 కంపెనీలు డిజాల్వ్ చేశారు. ఇంకా మన మేడం గారు ఉన్న కంపెనీస్ అన్ని యాక్టివ్ గానే ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు మేము యూకే సిటిజన్స్ అంటే దాదాపుగా మాకు ఇమ్యూనిటీ
ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. విక్టిమ్స్ కూడా అదే అంటారు, మమ్మల్ని ఏం చేయలేరు, ఇండియా లాస్ ఏం చేయలేవు అనేది ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారని విక్టిమ్స్తో మేము మాట్లాడినప్పుడు చెప్తున్నారు. మీరు దానికి మీరేం చెప్తారు సార్? సొలిసిటర్గా మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు యూకే సిటిజన్స్ బయట దేశాలలో లాండరింగ్ ఆఫ్ మనీ చేస్తే యూకేలో కూడా ట్యాక్స్ ఎవేజన్ చేశారు మీరు. అంటే మీ పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకొని మీరు సర్వీసెస్ ఇస్తామని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ సర్వీసెస్ ఇస్తే కంపెనీ అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి. అది కంపెనీ ఈజ్ ఎ లీగల్ ఎంటిటీ. ఆ కంపెనీని అడ్డం పెట్టుకొని మీరు పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకున్నారు. అది కూడా కార్పొరేట్ ఫ్రాడ్, అది కూడా నేరమేనండి. మరి తీసుకున్న తర్వాత పని చెయ్యాలి కదా. మీకు అసలు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అర్హతనే లేదు. అందరికి మేము చేస్తామని. ఇప్పుడు నిన్న నాకు ఒక 12 మంది బాధితులు యూకే నుంచి కాల్ చేశారండి. ఓకే సార్. అందులో కొంతమంది, ఒక ఆయన పాకిస్తాన్ ఉన్నాడు, ఒక 2-3 గుజరాతీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర 80 లక్షలు 40 లక్షలు తీసుకుందంట ఈమె. ఓకే సార్. వాళ్ళు కూడా కాంట్రాక్ట్ లోకి వచ్చారు. ఇంకొక విషయం, మీకు ఇది ఒక న్యూస్ అండి. చెప్పండి సార్. నాకు ఇంకొక బాధితురాలు ఫోన్ చేసింది నేను యూకే నుంచి. ఓకే. ఆమె ఇంకొక ఆవిడ కూడా, లావణ్య అని ఒక ఆవిడ ఉంది యూకేలో, ఆమె కూడా కోట్ల దందా చేసి చాలా మోసం చేసింది సార్ అని ఒక బాధితురాలు, గుంటూరు విజయవాడ అమ్మాయి నాకు యూకే నుంచి, షెఫీల్డ్స్ నుంచి చేసింది. అంటే కాన్ఫిడెన్షియాలిటీ కోసం నేను ఐ కెనాట్ టెల్ హర్ నేమ్, ఓకే సార్. బట్ ముందు మీకు ఆమె కూడా కాంటాక్ట్ చేస్తుంది. లావణ్య అనేట ఆమె కూడా 2-3 కోట్లు కుంభకోణం చేసిందంట ఓకే. సిమిలర్ స్టైల్లో. ఓకే. అయితే అక్కడ చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారని నాకు అనిపిస్తుంది. వీళ్ళు తప్పించుకోవడానికి ఏది లేదండి. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఆంధ్రాలో కేసులు కట్టారు, లుకౌట్ నోటీస్ పెట్టారు, ఇండియాలో కేసులు కట్టారు. యూకేలో వీళ్ళందరూ కూడా మేము రెడీ చేస్తున్నాం కంప్లైంట్స్. యూకేలో కూడా కేసులు కడతాము. కట్టిన తర్వాత డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అవుతాయండి వీళ్ళకు. ఈ నేరాలు అనేవి కూడా 10 years జైల్ టర్మ్ ఉందండి. 10 years సార్? అంటే ఒకే అఫెన్సా సార్? చాలా అఫెన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే మీరు అన్నట్లు మనీ లాండరింగ్, తర్వాత ట్యాక్స్ ఎవేజన్, ఇవన్నీ వస్తాయా? లేకపోతే జనరల్గా ఫ్రాడ్ కిందనే ఒకవేళ అంటే అన్ని ఎవిడెన్సెస్ ఉంటే జరిగే అవకాశం సార్? ఇప్పుడు ఫ్రాడ్ చీటింగ్ చేసినప్పుడు క్రౌన్ ఆఫీస్ అంటారు ఇక్కడ. అయితే వాళ్ళు ప్రాసిక్యూట్ చేస్తారు. దాని తర్వాత ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. వాళ్ళ ఏదైనా వీసాలు ఉన్నా కూడా వాళ్ళ పాస్పోర్ట్ కూడా రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంత సీరియస్ ఫెలనీస్లలో ఇరుక్కున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళు ఫోర్జ్ చేసి జనాలకి ఇచ్చారు. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేశారు. ఫోర్జరీ చేశారు సార్ మనకు తెలిసినంత సమాచారం వరకు ఇనిషియల్ గా. ఇప్పుడు కాస్ట్ ఉంటది కదండి, గవర్నమెంట్ ఇచ్చే కాగితం అది. మీరు కాగితం కంప్యూటర్ మీద, మీ ల్యాప్టాప్ మీద తయారు చేసి మీరు అలాంటి ఫ్రాడ్యులెంట్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గరికి ఇస్తే, వాళ్ళు ఎంబసీలోకి పోయి, హోమ్ ఆఫీస్ పోయి అప్లికేషన్ పెడితే ఇది ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్ కింద పరిగణించినప్పుడు మరి గవర్నమెంట్ ఆఫ్ యూకే ఊరుకోదు కదండి. మీరు అట్లా మా డాక్యుమెంట్స్ మీరు ఎలా చేస్తున్నారని, ఇది ఫెలనీ అంటారండి. ఫెలనీస్ ఆర్ ఆల్ మోర్ దెన్ 10 years జైల్ టర్మ్ అండి. ఓకే సార్. శ్రీనివాస్ గారు, మీరు చాలామంది విక్టిమ్స్తో మాట్లాడి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళ బాధ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ అగ్ని ఎట్లా చూస్తున్నారు, మీరు వాళ్ళు మీతో షేర్ చేసుకున్న అంశాలు ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వీళ్ళకు నష్టం అయింది, ధనం అంటే ఫైనాన్షియల్ ఇంజురీ అయింది. రెండోది, చాలా మంది, కొంతమంది అయితే నాకు ఫోన్లు చేసి నాకేమంటున్నారంటే, మాకు చచ్చిపోవాలనిపించింది సార్, ఆత్మహత్య చేయాలనిపించింది, మేము డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాము, మేము హాస్పిటల్స్కి వెళ్తున్నాము, మాకు పానిక్ అటాక్స్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ గా కాకుండా ఎమోషనల్ గా, సైకలాజికల్ ఇంజురీ కూడా అయింది మాకు. రెండోది. మూడోది, కొంతమంది కుటుంబాలు సెపరేషన్ అయ్యారు. అంటే కొంతమంది వీసా లేకుండా వెనక్కి వెళ్ళిపోయారండి. ఓకే. మూడోది. నాలుగోది వాళ్ళకు మళ్ళీ వీసా లేవు ఇప్పుడు. అంటే అంత దూరం చదువుకోవడానికి వెళ్ళి, వాళ్ళు లీగల్ గా ఉండాలనుకొని వెళ్ళి, వీళ్ళంటి వాళ్ళని నమ్మి, ఎందుకంటే ఇప్పుడు ఈమె చాలా ఫేమస్ కదండి, 1 million వ్యూవర్స్ ఉన్నారు ఆమెకు. చాలా మంది అన్నది ఏంటంటే, సార్ ఆమె అంత ఫేమస్ సెలబ్రిటీ కదా, అంత డబ్బున్నామే, మళ్ళా అంత చిరంజీవితోని ఫోటోలు ఉంటాయి, సినిమా యాక్టర్ లాగా సినిమాలలో తీసింది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఫొటోస్ మేము యూకేలో చూస్తే మేము డెఫినెట్ గా వాళ్ళు మోసం చెయ్యరు అనుకొని కూడా ఇచ్చాం మేము
అంటే ఇంత పెద్దవాళ్ళు కూడా మోసం చేస్తారా అని. అంటే మాకు పెయిన్ అండ్ సఫరింగ్ కూడా జరిగింది. బిట్రేయలు ఇంకెవరిని నమ్మడానికి లేదు మేము. మాకు వీసా అంటే లీగల్ రైట్ ఏదైతే మేము వీసా చేసుకొని ఇక్కడ లీగల్ గా ఉండొచ్చో అది కూడా మాది ఇన్ఫ్రింజ్ అయిపోయింది, అంటే వైలేట్ అయిపోయింది. అంటే మాకు కొంతమంది ఏం చెప్పారంటే ఆమె ఉద్యోగం ఇచ్చి ఒక చిన్న పిల్లతోని వెళ్తే ఉద్యోగానికి అక్కడ ఆ కెఫేలో ఆమె చెప్పింది ఏంటంటే ఆమె యాక్చువల్ గా ఫిజియోథెరపిస్ట్ అంట, హైదరాబాద్ అమ్మాయి. కూతురుతో వెళ్తే ఈమె ప్రెగ్నెంట్ తో పనికి వెళ్ళిందంట. అంటే పిచ్చిగా తిట్టేసిందంట ఆమెను ఆ కూతురు ముందు. తిట్టేసి 40 గంటలు ఇవ్వాల్సిన ఉద్యోగం 5 గంటలు ఇచ్చిందంట. ఇచ్చేసి అంటే ఆ అమ్మాయిని అసాల్ట్ బ్యాటరీ కూడా చేసింది. అంటే తోసేయటం దాన్ని అసాల్ట్ అంటారు, అంటే తిట్టడం బ్యాటరీ అంటారు. అంటే క్రిమినల్ అఫెన్స్ కూడా చేసింది ఈమె. అంటే ఇవన్నీ కూడా ఇన్ని అఫెన్సెస్ ఉంటే ఇప్పుడు ఎక్కడ తప్పించుకుంటారండి? ఏదో వాళ్ళ తరఫున ఇండియన్ లాయర్స్ వచ్చేసి వాళ్ళు ఏదో చెప్పి యూట్యూబ్లలో వాళ్ళకి ఏం అవ్వదంటే దే మస్ట్ అండర్స్టాండ్ యూకే లా. ఇఫ్ యూ డోంట్ నో ది యూకే లా, ప్లీజ్ డోంట్ అడ్వైజ్ ఇన్ పబ్లిక్ కదా. ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను యూకే లా అంటే నేను యూకేలో లా చదువుకొని క్వాలిఫైడ్ సొలిసిటర్ అయ్యి దాని తర్వాత ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ మెయింటైన్ చేసి ఆఫీసులు మెయింటైన్ చేసి న్యాయవాది వృత్తి చేస్తున్నాం కనుక మేము చెప్తే దానికి ఒక మీనింగ్ ఉంది. యూకే సొలిసిటర్ గారు మాట్లాడుతున్నారు, దీనికి ఇన్ని ఉన్నాయని. ఇండియాలో కూర్చున్న అడ్వకేట్ కూడా అలా మాట్లాడితే ఎలా సార్? ఆన్లైన్ లో చదివి ChatGPT చదివి అట్లా చెప్పకూడదు. సరి అయిన ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వాలి. ఇప్పుడు డెఫినెట్ గా మేము కంప్లైంట్స్ ఫైల్ చేస్తున్నాము. చేస్తే డెఫినెట్ గా వీళ్ళకు టెంపరీ స్టేటస్ కూడా ఇస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరు మన విక్టిమ్స్. రికవరీ ఆఫ్ మనీ కూడా చేస్తాము, ఎందుకంటే అక్కడ హైకోర్టులో కూడా కేసులు వేయచ్చు. వాట్ ఎవర్ ద మనీ విచ్ వి పే. అక్కడ మన యూకేలో ఇంకో లా ఏంటంటే మీరు ఇచ్చిన డబ్బుకు ఇంట్రెస్ట్ కూడా రికవర్ చేసుకోవచ్చు. లీగల్ ఫీజులు, సొలిసిటర్స్ ఫీజులు కూడా రికవర్ చేయొచ్చు. పెయిన్ అండ్ సఫరింగ్ కూడా టాట్ లా కింద రికవర్ చేయొచ్చండి. మధుకర్ గారి లాయర్ గురించి ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు అనేది ఏంటంటే కావాలని మా పైన ప్రొపగండా చేస్తున్నారు, నెగిటివ్ ప్రొపగండా చేస్తున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళ జాబ్ పోవడానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా వరకు మేము మిడిల్ మెన్గా మా సర్వీసెస్ ఇచ్చాము, మేము సర్వీస్ ఛార్జెస్ తీసుకున్నాము, అంతవరకే మా రూల్ అనేది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు సార్. దానికి మీరేమంటారు? ఇప్పుడు క్వాంటమ్ మెరిట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది సార్. క్వాంటమ్ మెరిట్ అంటే మీరు జాబ్ పెట్టిస్తే 1 month శాలరీ తీసుకోవచ్చు. మరి దానికి మీ దగ్గర ఫైండర్స్ ఫీదో కన్సల్టింగ్ అగ్రిమెంట్ ఉందా విక్టిమ్స్ తోని? నంబర్ 1 అండి. నంబర్ 2, మీరు మీరు ఎంత పని చేస్తే అంతే డబ్బు తీసుకోవాలి, కానీ 15,000 పౌండ్లతోని 20,000 పౌండ్ల దాకా తీసుకోవచ్చా? నంబర్ 2. నంబర్ 3, కొంతమంది పాకిస్తాన్ వాళ్ళ దగ్గర, గుజరాత్ వాళ్ళ దగ్గర 40 లక్షలు to 80 లక్షలు కూడా పట్టించారు మేడం గారు. అంటే ఎలా జస్టిఫై చేస్తారు? మీకు ఉద్యోగం పెట్టించాను అని అంటున్నారు మీ ఆర్గ్యుమెంట్ డిఫెన్స్. మరి ఆ 40 లక్షలు to 80 లక్షలు అంటే 40,000 పౌండ్స్ to 80,000 పౌండ్స్ తీసుకోవచ్చా జాబ్ పెట్టించినందుకు? క్వాంటమ్ మెరిట్ అంటే ఎంత పని చేస్తే అంతే తీసుకోవాలి. అది ఈక్విటబుల్ డాక్ట్రిన్. ఏదో ఇండియాలో మాట్లాడినట్టు ఏదో తెలివిదేం లేని దాన్ని మాట్లాడినట్టు మాట్లాడడానికి ఉండదండి. యూకే ఇస్ ఎ వెరీ సివిలైజ్డ్ కంట్రీ, సివిలైజ్డ్ సొసైటీ. మళ్ళీ వీళ్ళు యూట్యూబ్ అడ్డం పెట్టుకొని చేశారు సైబర్ నేరాలు కూడా. మళ్ళీ వాళ్ళు యూట్యూబ్ అడ్డం పెట్టుకొని వాళ్ళ పిల్లలతో కూడా చేయించి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఇక్కడ చైల్డ్ అబ్యూస్ కూడా వర్తిస్తుందండి. యూట్యూబ్ వాళ్ళకు నోటీసులు ఇస్తే ఆమె యూట్యూబ్ అకౌంట్ కూడా క్యాన్సిల్ అవుద్ది. ఆ దిశగా ఇంతవరకు ఎవరు పోలేదు. ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు, యూకే పోలీసులు వాళ్ళు వెళ్తారు. మేము పిటిషన్లు ఫైల్ చేస్తాము. ఆమె యూట్యూబ్ ఛానల్ కూడా సస్పెండ్ చేయమని కూడా మేము అప్లికేషన్ పెడతాం. యూకేలో ఏంటి అంటే ప్రొసీజర్ ఏంటి? ఎట్లా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? విక్టిమ్స్ ఎట్లా రిలీఫ్ దొరకబోతుంది? అంటే ఇనిషియల్గా పోలీసు వస్తారా ఏంటి? ఎట్లా ఉండబోతుంది? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఎలా ఉండబోతున్నాయి? ఫస్ట్ ఇమిగ్రేషన్ ఫ్రాడ్కి అయిందండి. వాళ్ళకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ కంప్లైంట్ చేయాలి. వాళ్ళు ప్రొటెక్షన్స్ ఇస్తారు. ఇమిగ్రేషన్ ఫ్రాడ్ ఫస్ట్ చేయాలి. దాని తర్వాత కంపెనీ ఫ్రాడ్, కంపెనీ అఫైర్స్ కూడా కంప్లైంట్ చేస్తాము. మూడోది క్రౌన్ ప్రాసిక్యూషన్ ఆఫీసర్ కూడా కంప్లైంట్ చేస్తాము. ఎకనామిక్ అఫెన్సెస్ కూడా చేస్తున్నారు కనుక ఫైనాన్షియల్ రెగ్యులేటర్ అథారిటీ ఉంటుంది, మనీ లాండరింగ్ చేసేందుకు, దానికి కంప్లైంట్ చేస్తాము. మీరు దొంగ కాస్ట్ చేశారు కనుక దానికి కూడా
డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కంప్లైంట్ చేస్తాము. ఇంకోటి మేము ఏం చేస్తున్నామో కూడా బై లా షేర్ చేసుకోవడానికి ఉండదు. Correct, అంటే correct. విక్టిమ్స్ తరఫున కాలతా చేసినప్పుడు బై లా వీ షుడ్ నాట్ టెల్ వాట్ ఆర్ ద ఏజెన్సీస్ వీఆర్ కంప్లైనింగ్ బికాస్ ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియాలిటీ విచ్ వీ కెనాట్ బ్రీచ్ అండి. Yes, sir. ఇంకోటి ఏంటంటే ముందు చూస్తారు, అన్ని ఏజెన్సీస్ కాంటాక్ట్ చేస్తారు, చూస్తారండి, బయటపడుతుంది. వీళ్ళు విక్టిమ్స్ మీకు ఇస్తున్నారు కదా ఇంటర్వ్యూలు, అవును సార్. వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు వన్స్ దే సైన్ రిటైనర్ అండ్ వన్స్ దే హైర్ అవర్ ఫర్మ్, మేము ఏది చెప్పాలి ఏది చెప్పొద్దు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే దీన్ని మేము మీడియా ట్రయల్ చేయకూడదు. Yes, అంటే correct, correct. ఇండియాలో ఏ అడ్వకేట్ కూడా బయటకు వచ్చేసి దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని మాట్లాడతారు. యూకేలో అలాంటివి మాట్లాడడానికి లేదు. బికాస్ దర్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ దట్ వీ కెనాట్ స్పీక్. వాళ్ళ పేర్లు చెప్పడానికి లేదు, వాళ్ళు ఎందుకు ఎలా అయింది చెప్పడానికి లేదు, జనరలైజ్ గా చెప్తున్నాం. అంటే ఇప్పటివరకు విక్టిమ్ చెప్పిన దాన్ని బట్టి ప్రైమరీగా మనం చూస్తే వీళ్ళను డిపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా సార్? ఆ కంట్రీ నుంచి ఆ పరిస్థితి వస్తుందా? ఎస్, 100% ఎస్. అంటే ఇమీడియట్ గా చెయ్యరండి. వాళ్ళు జైల్ టర్మ్ అయిన తర్వాత వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసి ఎక్స్ట్రడిషన్ అంటారు, ఎక్స్ట్రడైట్ చేస్తారు ఇండియా. ఎందుకంటే ఇండియన్ ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కూడా అడుగుతారు. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఈడీ కూడా రావచ్చు. ఇండియాలో ఇప్పుడు మన దగ్గర ఎకనామిక్ అఫెన్సెస్ అయినాయి కదా, ఈడీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే వీళ్ళ ఇళ్లలోకి అది ఎకనామిక్ అఫెన్సెస్ కనుక ఇండియాలో డెఫినెట్ గా వాళ్ళు ఎక్స్ట్రడైట్ అవుతారు. యూకేకు ఇండియాకు ఎక్స్ట్రడిషన్ ట్రీటీ ఉంది. డెఫినెట్ గా ఇండియాకు పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఆఫ్టర్ అండర్ గోయింగ్ ద పనిష్మెంట్ దే విల్ బి సెండ్ బ్యాక్. అంటే అలాంటి సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి, మరి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి డెఫినెట్ గా. ఓకే శ్రీనివాసరావు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. చూద్దాం విక్టిమ్స్కు ఎటువంటి రెస్పెక్ట్ దొరుకుతుంది, యూకే చట్టాలు ఏ విధంగా వాళ్ళని ఆదుకుంటాయన్నది కూడా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.